హలో ఫ్రెండ్స్, చిన్ననాటి కథలకు స్వాగతం. ఇక ఈరోజు కథ ఏమిటో చూడండి. ఒక పల్లెటూరులో 2 ఆవులు ఒక గేదె ఉండేవి. అవి రోజు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి గడ్డి మేసి వస్తుండేవి. ఆవులు 2 చాలా స్నేహంగా ఉంటుండేవి. కానీ గేదెకు మాత్రం అవి 2 ఒకే జాతి కావటంతో తనను వాటితో కలవనీయకుండా అవి 2 స్నేహంగా ఉంటున్నాయనుకొని అసూయపడుతూ ఉండేది. ఎప్పటిలాగానే ఒకరోజు అవి 3 గడ్డి తినటం కోసమని అడవికి వెళ్తాయి. సాయంత్రం అవుతుండటంతో ఆవులు 2 గేదెతో, మిత్రమా, సాయంత్రం అవుతుంది, ఇక ఇంటికి వెళదామా అని అంటాయి. నాతో మీకెందుకు? నేను వస్తే మీకేంటి, రాకపోతే మీకేంటి? మీరిద్దరూ ప్రాణ స్నేహితులు కదా, మీరు కలిసి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని గేదె అంటుంది. అదేమిటి మిత్రమా, మనందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, ఆ మాత్రం స్నేహంగా ఉంటే తప్పేమిటి? అయినా మేము నీతో కూడా స్నేహంగానే ఉండాలని అనుకుంటాము, కానీ నువ్వే మాతో కలవవు అని వాటిలో నల్లావు అంటుంది. నేను మీతో ఎలా ఉన్నా మీ ఆవులకు ఉన్న గౌరవం మాకెలా ఉంటుందిలే, మీరు వెళ్ళండి, నేను కాసేపు ఆగి వస్తాను అని అంటుంది గేదె. దాంతో ఆవులలో ఒకదానికి కోపం వచ్చి, ఎందుకు మిత్రమా మనతో కలవని వాళ్లను బ్రతిమలాడటం, మనం వెళ్దాం పదా అని నల్లావును తీసుకుని వెళ్తుంది. దాంతో గేదెకు తనను లెక్క చేయకుండా వెళ్లటంతో ఆవులు 2 మీద కోపం వస్తుంది. కొంతసేపటి తర్వాత గేదె ఒక్కటే బయలుదేరి ఇంటికి వస్తుంటే దానికి దారిలో ఒక పులి వెంటపడి చంపాలని చూస్తుంది. దాంతో గేదెకు చాలా భయం అనిపించి, అనవసరంగా ఒక్కదాన్నే ఉండిపోయాను, ఇందాక ఆవులు పిలిచినప్పుడే వెళ్లి ఉంటే బాగుండేదనుకుని ఎలాగైనా పులి భార్య నుండి తప్పించుకోవాలని ఆలోచించి పులితో, పులిరాజా, నన్ను చంపే ముందు నేను నీతో ఒక మాట చెబుతాను విను. ఇప్పుడు నన్ను చంపితే నేను ఒక్కదాన్నే నీకు ఆహారం అవుతాను. అదే ఇప్పుడు నన్ను వదిలిపెట్టావనుకో, రేపు నీకు 2 ఆవులను తీసుకొచ్చి అప్పగిస్తాను. అప్పుడు నీకు రెట్టింపు ఆహారం దొరుకుతుంది. నీకు 2 ఒక రోజు వద్దనుకుంటే రోజుకొకటి చొప్పున 2 రోజులు 2ంటిని తీసుకువస్తాను, కానీ ఇప్పుడు నన్ను వదిలిపెట్టు అని అంటుంది. దాంతో పులి బాగా ఆలోచించి, నేను ఇంతకుముందే ఒక మేకను తినటంతో ఇప్పుడు నాకు పెద్దగా ఆకలి వేయటం లేదు, అదే రేపైతే ఆవును కడుపు నిండా తినొచ్చు, అలా రోజుకొకటి చొప్పున 2 ఆవులను, వాటిని తీసుకొచ్చిన ఈ గేదెను కూడా తినొచ్చు అనుకుని, సరే అయితే ఇప్పుడు నిన్ను వదిలిపెడతాను, నువ్వు రేపు తప్పకుండా నేను చెప్పినట్లు చెయ్యాలి అని అంటుంది. దానికి గేదె, ఏమిటో చెప్పు పులిరాజా, తప్పకుండా చేస్తాను అనగానే, నువ్వు రేపు ఒక ఆవును తీసుకునిరా, మరుసటి రోజు మరొక ఆవును తీసుకునిరా, నేను రోజుకొకటి చొప్పున తింటాను, కానీ నువ్వు కూడా వాటితో పాటు తప్పకుండా రావాలి అని పులి అంటుంది. అలాగే పులిరాజా, నాకు ఆవులంటే అస్సలు పడదు, తప్పకుండా తీసుకువస్తాను అని పులికి మాటిచ్చి అక్కడి నుండి వచ్చేస్తుంది గేదె. మరుసటి రోజు అది ఆవుల దగ్గరికి వచ్చి, మిత్రులారా, అడవికి వెళ్లి గడ్డి మేసొద్దాం రమ్మని అడగగానే నల్లావు, సరే వెళదాం పదండి అని అంటుంది. కాని మరొక ఆవు మాత్రం, నిన్న అడవి నుండి వస్తుంటే నా కాలికి ముళ్ళు గుచ్చుకొని బాగా నొప్పిగా ఉంది, నేను ఈ రోజు రాలేను, మీరు వెళ్ళండి అని అంటుంది. గేదె మాత్రం, నాకు కావాల్సింది కూడా అదే కదా అనుకుని, సరే మిత్రమా, మనిద్దరం వెళదాం పద అని నల్లావుతో అంటుంది. ఇదేమీ తెలియని ఆవు మాత్రం, సరే వెళదాం పద అని అనగానే అవి 2 కొంత దూరం వచ్చాక గేదె, మిత్రమా, నేను నా బిడ్డకు పాలివ్వటం మర్చిపోయి వచ్చాను, నువ్వు వెళ్తుండు, నేను నా బిడ్డకు పాలిచ్చి వెంటనే వస్తాను అనేసరికి ఆవు, సరే త్వరగా వచ్చేయి, నేను వెళ్తుంటాను అనగానే గేదె వెనక్కు వెళ్తుంది. మరోవైపు పులి చాలాసేపు ఆవు కోసం ఎదురుచూసి అయినా రాకపోవటంతో బాగా దాహం వేస్తుంది. ఆవు వచ్చేలోపు పక్కనే ఉన్న కాలువ దగ్గరికి వెళ్లి నీళ్లు త్రాగొద్దాం అనుకుని కాలువ దగ్గరికి వెళ్లి నీళ్లు త్రాగి వస్తూ ఒక పామును చూడకుండా తొక్కుకుంటూ వచ్చి ఆవు కోసం ఎదురు చూస్తూ నిలబడుతుంది. పులి అలా తొక్కుకుంటూ వెళ్లటంతో పాముకు బాగా కోపం వస్తుంది. వెంటనే పులి దగ్గరకు వచ్చి పులిని కాటేసి వెళ్లిపోతుంది. పాము కాటేయటంతో దాని విషం ఒళ్లంతా ఎక్కి పులి నీలం రంగుకు మారిపోయి బాధతో కింద పడిపోయి ఉంటుంది. అది చూసిన ఆవు, అయ్యో పులిరాజా, ఏమైంది అని పులి దగ్గరికి వచ్చి పాము కాటేసిన చోట తన నోటితో పాము విషం మొత్తం లాగేసి కొన్ని పసరాకులు తీసుకొచ్చి వాటితో వైద్యం చేసి పులిని బ్రతికిస్తుంది ఆవు. తరువాత కొంతసేపటికి పులి మామూలుగా అవుతుంది. అప్పుడు పులి, నన్ను క్షమించు గోమాత, నిన్ను చంపటానికే ఆ గేదె నా దగ్గరికి తీసుకువచ్చింది, దాని మాటలు విని నేను నిన్ను చంపి తినాలని అనుకున్నాను, కానీ నువ్వు ఆ పాము విషం బయటికి లాగి నన్ను కాపాడావు, నీలాంటి మంచిదాన్ని చంపాలనుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది, దయచేసి నన్ను క్షమించి ఇక్కడి నుండి వెళ్ళిపో అని పులి అంటుంది. కానీ ఆవుకు మాత్రం గేదె అలా చేయటంతో చాలా బాధగా అనిపిస్తుంది. తరువాత ఆవు ఇంటికి రావటం చూసిన గేదెకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరుసటి రోజు అది మళ్లీ పులి దగ్గరికి వెళ్లి, ఏమిటి పులిరాజా, ఆ ఆవును చంపకుండా వదిలేశావు, మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నావు అని అడుగుతుంది. నేను చంపాల్సింది ఆ ఆవును కాదు, నీలాంటి మిత్రద్రోహిని,
కానీ నిన్నేమి చేయవద్దని ఆ ఆవు నా దగ్గర మాట తీసుకుంది. అందుకే నిన్ను వదిలిపెడుతున్నాను. ఆ ఆవు మంచితనాన్ని చూసి నేను మారిపోయాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈరోజు నా చేతిలో చచ్చుండేదానివి. వెళ్ళు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆవుకు క్షమాపణ చెప్పు అని పులి అనేసరికి గేదె తను చేసిన పనికి సిగ్గుపడి తల వంచుకుంటుంది. తరువాత ఆవుల దగ్గరికి వచ్చి తను చేసిన పనికి వాటికి క్షమాపణ చెప్పి అప్పటి నుండి ఆవులతో స్నేహంగా ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.